ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ దందాకు తెరలేపారని ఆక్షేపించారు. సిట్ విచారణ సీరియల్లా సాగుతుందన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్ టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్ శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండు లేదు, శుభం లేదు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్. వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాలతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. భిక్షాటన వేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో గాని వాళ్ళ కుటుంబ సభ్యులతోని నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు.